డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రైతుల త్యాగమే స్ఫూర్తి అన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం. వెలుగొండ ప్రాజెక్టు పనులు R&R పురోగతిపై అధికారులతో సమీక్షించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్న బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ అంటోనీ. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు రాక. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు E3ని సీఎం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జీలను పరిశీలించారు. సభకు హాజరైన రైతులు, స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏమవుతుందో తెలియని స్థితిలో అందరం ఉన్నాం. రాజధాని ఎక్కడ నిర్మించాలో అర్థం కాని పరిస్థితి. శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. మెజారిటీ ప్రజలు అమరావతినే సూచించారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించి నిర్మాణానికి సంకల్పించా. మరి భూములు కావాలి కదా, మహానగరంగా ఎలా చేయాలని ఆలోచిస్తే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములు చేస్తే బాగుంటుందని ఆలోచించా. ఒక్క మాట చెప్పగానే నన్ను నమ్మి భూములు ఇచ్చినందుకు అన్నదాతలు ముందుకొచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన 58 రోజుల్లోనే రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. 33,000 ఎకరాలు ఇచ్చేందుకు 29,000 మంది రైతులు ముందుకొచ్చారు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అని నాటి సంగతులను సీఎం వివరించారు. మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, అమరావతి రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ రాజధాని పెట్టాలని ఆలోచించారు ఆనాటి పెద్దలు. కొంతమంది విశాఖపట్నం, అప్పుడుండే కమ్యూనిస్టులు ఇక్కడ, కొంతమంది కర్నూలు అనుకుని మళ్ళీ రాష్ట్రం అంతా కలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తాత్కాలిక రాజధాని కర్నూలు, అదే మరి హైకోర్టు గుంటూరులో పెట్టి పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చారు. 1 సంవత్సరంలో మళ్ళీ 2-3 ఏళ్లలో బోరుగుల రామకృష్ణరావు గారు త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. అదే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. తర్వాతనే అనేక రాష్ట్రాలు వచ్చాయి. మీరు, నేను ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అయితే చాలా సంవత్సరాలు, నేను 78 ఎమ్మెల్యే అయితే నేరుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అక్కడి నుంచి ఎందుకంటే నేను మంత్రి కావడం, పార్టీ అధ్యక్షుడు కావడం, ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం అంతా రన్ చేయాలి కాబట్టి అటు తెలంగాణ ఇవన్నీ చేశాం. 2014 మళ్ళా బైఫర్కేషన్. ఆ రోజు కూడా నేను ఒకటి ఆలోచించాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను. కొన్ని జీవితాల్లో కొన్ని అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళం మనకు ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశామని. ఇప్పుడే మనోహర్ గారు వస్తూ ఒక మాట అన్నాడు, సార్ మీరు హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది, హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది
గ్రేట్ విజన్కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు R&R పురోగతిపై మంత్రులు నిమ్మల రామనాయుడు, ఆనం రామనారాయణ రెడ్డిలు ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, కాకర్ల సురేష్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాస్, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, వెలుగొండ ప్రాజెక్టు సిఈ రమేష్, ఎస్ఈ అబూ తాలెం శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు త్రివర్ణ శోభితమైంది. విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు సుమారు 3,000 మంది జాతీయ పతాకాలను చేతబూని చేపట్టిన ర్యాలీతో ట్రంక్ రోడ్డు కిక్కిరిసింది. వివిధ యూనిఫారాలు ధరించి ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు జరిగిన మారథాన్ ర్యాలీ వందే మాత్రం నినాదాలతో సాగింది. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి నేతృత్వంలో సాగిన ర్యాలీ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి స్వాతంత్ర సమర స్ఫూర్తిని నింపింది. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్ర భారతదేశమని కలెక్టర్ అన్నారు. ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరింతగా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరం ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించుకొని వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా తమ వంతు బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. స్వాతంత్ర పోరాట విలువలను భావితరాలకు తెలిపేలా 5 రోజుల పాటు హర్ ఘర్ తిరంగా, సెల్ఫీ, మొక్కలు నాటడం, తిరంగా ర్యాలీలు నిర్వహించడం లాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ వీటిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ దిశగా పాల్గొంటామంటూ ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. మారథాన్ ర్యాలీలో డిఆర్ఓ పివి రమణ, జెడ్పీసీఓ చిరంజీవి, డిఆర్డీఏ పీడీ నారాయణ, డిఈఓ రేణుక, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మానాయక్, ఐసీడీఎస్ పీడీ పద్మ సునంద, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, స్టెప్ సీఈఓ రమణ, జిల్లా స్వర్ణగ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిటిసి సుశీల, డిఎస్పీ శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, యువజన వ్యవహారాల అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రకాశం జిల్లాలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ ర్యాలీ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే సంబంధించి సెలబ్రేషన్ గురించి చెప్తున్నాము. తర్వాత మన జిల్లాలో ప్రతి ప్లేస్లో కూడా వేరే వేరే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. స్కూల్స్లో, కాలేజ్లో, అన్ని ప్లేసెస్లో, ఆఫీసెస్లో, అన్ని ప్లేసెస్లో ఇలాంటివి ఒక ఫెస్టివల్ లాగా మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. కలెక్టరేట్ దగ్గర ఉన్న వాటర్ కూడా ఇవన్నీ అన్ని కూడా పైకి పెట్టండి. ముందుకు రావాలి, ముందుకు రావాలి.
మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి అదే లైన్ సుబ్బారావు సైడ్ మలయజ శీతలాం స్వతంత్ర సమరంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి బానిస సంఖ్యల నుంచి భారతదేశం విముక్తి పొందిన రోజుని మనందరం కూడా రేపు 15వ తారీఖున జరుపుకుంటున్నాం. మీకు స్వాతంత్ర్యం ఎందుకు? భారతదేశంలో అనేక రకాల మతాలు ఉన్నాయి, అనేక రకాల కులాలు ఉన్నాయి, అనేక రకాల ఆచారాలు ఉన్నాయి, వేల సంఖ్యలో భాషలు ఉన్నాయి. మీరు యునైట్గా ఉండరు, మీకు దేశం ఇచ్చినంత మాత్రాన మీరు పరిపాలించుకోలేరు అని చెప్పి ఆనాటి బ్రిటిష్ వారు భారతీయుల్ని అవహేళన చేస్తే, మా దేశం మేము పరిపాలించుకుంటాం, ఏ రోజైతే మేము పుట్టిన నేల మాదవుతుందో, దేశం మాదవుతుందో మాకు ఆత్మగౌరవం ఉంటుంది అని చెప్పేసేసి ఆ రోజు వందే మాత్రం అనే ఒక నినాదంతో అదొక స్ఫూర్తిగా తీసుకొని ఈ అనేక రకాలైనటువంటి జాతులు మతాలు అన్నీ కూడా ఆ పాటతో ఉత్తేజమై ఒకటిగా చేరి ఆ రోజు బ్రిటిష్ వారికి ఎగనెస్ట్గా పోరాటం చేసి మనం ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాం. ఈ 80 సంవత్సరాల్లో మనం గణనీయమైనటువంటి ప్రగతిని సాధించాం అన్ని రంగాల్లో కూడా. ప్రపంచంలో ఉన్న దేశంలో కల్లా మన దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం దాని నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు కూడా మన పరిపాలన చేసుకుంటూ మనందరం ఒకటిగా ఉంటూ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మనం 2047 అంటే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వికసిత్ భారత్ 2047 కింద, స్వర్ణాంధ్ర 2047 కింద మనం ఒక దిశానిర్దేశం చేసుకున్నాం. ఆ రోజుకి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచి ప్రపంచంలో నెంబర్ 1 దేశంలో ఉంచాలని చెప్పేసి మనం ఒక దిశానిర్దేశం చేసుకున్నాం. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్, వీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఏదో రకంగా అందరం కూడా దాన్ని కాంట్రిబ్యూట్ చేయడానికి మీరు ఈరోజు మనమందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. అందుకే ఈ పర్టికులర్గా ఈ స్వాతంత్ర దినోత్సవం మనం సపరేట్గా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా ఎన్నో వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళ పేరుతో ఫలానా పేరుని నేను స్వాతంత్రం సాధించినటువంటి విజయాలను గుర్తు చేసుకుంటూ 2047కి నా దేశం ఇలా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ, అందులో భాగంగా నేను యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ ఇంజనీర్గా, యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా ఏదో రకముగానటువంటి నీకు నా ఆలోచన తగిన విధంగా ఈ దేశానికి నా వంతుగా ఇది నేను కాంట్రిబ్యూట్ చేసి 2047కి నా విజన్ సాధిస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనకి వీడియోస్ పెట్టి మొత్తం దేశమంతా కూడా యంగ్, ఓల్డ్ అండ్ చిల్డ్రన్తో సహా అందరూ కూడా ఈ ఆశయ సాధనలో ఉంటున్నారు. కాబట్టి మనమందరం కూడా ఏ ఆశయం కోసం మనం స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాము, ఏమి సాధించాలని చెప్పేసి మనం ఇంత పోరాటం చేసి తీసుకున్నామో అవన్నీ కూడా మనం తలంచుకొని ఆ ఆశయాల వైపు మనందరం కూడా నడవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భూమి ప్రేమిస్తున్నాను, వారసత్వ సంపద. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒంగోలు వచ్చారు. జరుగుమల్లి మండలం దావగూడూరులో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను
ఆవిష్కరించేందుకు రోడ్డు మార్గంలో వెళ్తూ ఒంగోలు దామచర్ల సత్య కార్యాలయం వద్ద ఆగారు. అసెంబ్లీ స్పీకర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య స్వాగతం పలికారు. సత్యతో పాటు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు జాతీయ సమగ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది 25 కోట్ల గృహాలపై జాతీయ జెండాను ఆవిష్కరించారన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సాధించుకున్నామని తెలిపారు. బీజేపీ నాయకులు దేవానంద్, సగ్గం శ్రీనివాసరావు, కళ్యాణ్ చక్రవర్తి, శివారెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, తానిగొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు దక్షిణ రాష్ట్రాలలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి రాష్ట్రాలు చూస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లాకి మన జాతీయ కార్యదర్శి, అండమాన్, మేఘాలయ మరియు నాగాల్యాండ్ రాష్ట్రాల ఇన్ఛార్జి, మరి మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంటోనీ గారి ముద్దుల అబ్బాయి, మరి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉంటూ ఈరోజు హర్ ఘర్ తిరంగా జాతీయ కో కన్వీనర్గా బాధ్యతలో ఇటుకు రావడం, మరి సాయంత్రం అదేవిధంగా 4 గంటలకి పివిఎన్ మాధవ్ గారితో ర్యాలీలో పాల్గొంటారు. దాని తర్వాత 5 గంటలకి 1 టౌన్లోని కేబీ కాలేజీలో 5:30కి సత్యకుమార్ యాదవ్ గారితో పాల్గొంటారు. రేపు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, ఆయనతో పాటు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా ర్యాలీలో పాల్గొంటారు. ఈ యొక్క ప్రెస్ మీడియాను ఉద్దేశించి మన ఏకే అనిల్ ఆంటోనీ గారు మాట్లాడాల్సిందిగా. On the 15th of August, India as a nation, we are celebrating our 80th Independence Day. And for the last few years, led by the initiative of our Honorable Prime Minister Sri Narendra Modi ji, the whole nation from Kashmir to Kanyakumari, from Kutch to Kamrup, every state, millions of households have been actively participating in various Tiranga programs across India. The previous year, almost 25 crore people had participated in Tiranga Yatras and the Har Ghar Tiranga program, 25 crore families. Now making this the world's largest participatory movement centered around a national flag. This year also, there are many Tiranga related programs that are happening across India, including the state of Andhra Pradesh. Between the 10th and 14th of August, in every district and every mandal across the state of Andhra Pradesh, there are Tiranga Yatras that are happening, which are done by various organizations and civic societies. From 13 to 15, there will be, again just like all the previous years, crores of families across India, including in Andhra Pradesh, who will all be participating in the Har Ghar Tiranga campaign, where Tirangas will be raised in the households of. రైతులు ఎలినినో ప్రభావంతో నీటిని సురక్షితంగా వినియోగించుకుని తక్కువ నీటితో పంటలు పండించుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసులు అన్నారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించుకునేందుకు డ్రిప్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లాలోని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
ఒంగోలు డిఆర్డీఏ వెలుగు శిక్షణా కేంద్రంలో ఏపీఎంఐపీ పథకాల అమలు తీరుపై మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్లు, డీసీఓలు, ఎఫ్సీఓస్, మైక్రో ఇరిగేషన్ అసిస్టెంట్స్కు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 మండలాల్లో 3,900 ఎకరాలకు డ్రిప్ ఏర్పాటు చేసేందుకు లక్ష్యం నిర్ధారించుకొని పనిచేయడం జరుగుతుందని పీడీ తెలిపారు. అయితే ఇప్పటివరకు 1,234 హెక్టార్లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని, దీనికి సంబంధించిన మెటీరియల్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఉద్యాన పంటలతో పాటు ఇతర పంటలను కాపాడుకోవడంతో పాటు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకునేందుకు, అధిక దిగుబడులు సాధించుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆటోమేషన్ పరికరాలు అమర్చడంతో సెల్ ఫోన్ ద్వారా డ్రిప్ సిస్టమ్ను ఆన్ అండ్ ఆఫ్ చేయడం ఎక్కడి నుండైనా చేయవచ్చన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతులకు 90% రాయితీతో, అదే ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీపై డ్రిప్ పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కరువు పరిస్థితుల నుండి పంటలను కాపాడుకోవడంతో పాటు తక్కువ నీటితో మంచి దిగుబడులు పొందేందుకు స్ప్రింక్లర్లు, డ్రిప్ రైతులు వినియోగించుకోవాలని కోరారు. మైక్రో ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం 2026-27 సంబంధించి డ్రిప్, స్ప్రింక్లర్స్ మరియు ఆటోమేషన్ ఈ 3 పథకాలకు సంబంధించి 3,900 హెక్టార్లు ఈ సంవత్సరం టార్గెట్ ఇచ్చున్నారు. దీనికి గాను ఇప్పటి వరకు 1,234 హెక్టార్లలో మనం డ్రిప్, స్ప్రింక్లర్స్ శాంక్షన్ ఇచ్చున్నాము. వాళ్ళందరికీ కూడా మెటీరియల్ సప్లై జరుగుతూ ఉంది. త్వరలో వాళ్ళకి మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి ఎల్నినో ప్రభావం వల్ల రైతులందరూ కూడా వారి సంబంధించిన పొలములన్నీ కూడా దున్ని పెట్టుకొని మంచి వర్షం పడితే పంట వేయాలని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా అయితే నాట్లు వేయట్లేదు. అయితే ఫీల్డ్లో ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి పంటలు, స్టాండింగ్ క్రాప్స్, ఉదాహరణకి దానిమ్మ కానివ్వండి, మామిడి కానివ్వండి, నిమ్మ, బత్తాయి, కొంత మొక్కజొన్న, కరివేపాకు, మునగ, కూరగాయలు, కొన్ని పూల మొక్కలు, తర్వాత పశుగ్రాసము, ఇలాంటి పంటలన్నీ కూడా రైతులకు సంబంధించిన పొలాల్లో ఆల్రెడీ ఉన్నాయి. వీటిని రైతులు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి డ్రిప్, స్ప్రింక్లర్స్ ద్వారా ఇరిగేషన్ ఇచ్చుకుంటూ ఆ పంటలను కాపాడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో మొత్తం 28 మండలాల్లో ఎక్కడైతే రైతులు వారికి డ్రిప్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ అవసరం ఉందని వాళ్ళు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రైతు దగ్గరికి వెంటనే లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి నచ్చిన మైక్రో ఇరిగేషన్ కంపెనీని పంపించి వాళ్ళు ఫీల్డ్ సర్వే చేయించి, రిజిస్ట్రేషన్ చేయించి, ఎస్టిమేషన్ వేయించేసి రైతు కట్టవలసిన డబ్బులు వాళ్ళ మొబైల్లోనే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయించి డాక్యుమెంట్స్ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర వారానికి 2 సార్లు మనం ఫైల్స్ శాంక్షన్ కోసం పెడుతున్నాం. సో వెంటనే వాళ్ళకి మెటీరియల్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రకాశం జిల్లాలో 3,900 హెక్టార్లు రాబోయేటువంటి 2-3 నెలల్లో కూడా 100% టార్గెట్ రీచ్ కావడానికి మేము కృషి చేస్తున్నాం. దీంతో పాటుగా ఆల్రెడీ డ్రిప్ వాడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో నీటిని బాగా ఆదా చేసుకోవడం, ఎరువులు వాడకం తగ్గించడం, లేబర్ని వాడకం తగ్గించడం, కలుపు నివారణ, టోటల్గా పెట్టుబడి తగ్గించడం, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించడం, దిగుబడి పెంచడం, తద్వారా అదనపు ఆదాయం పొందే విధంగా ఈ ఆల్రెడీ వాడుకున్నటువంటి డ్రిప్ సిస్టమ్కి అదనంగా కొన్ని డివైజెస్ను బిగించినట్లయితే ఆ డివైజెస్ ద్వారా రైతు తనకున్నటువంటి మొబైల్లో వైఫై కనెక్షన్ ద్వారా అతను ప్రపంచంలో రైతు ఎక్కడున్నా కూడా తన పొలంలో ఉన్నటువంటి మోటార్ని ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ ఉండి. అట్లనే వాల్వ్స్ని కూడా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవడానికి కూడా మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. దాని ద్వారా భూమిలో తేమ శాతం తెలుసుకొని సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ద్వారా, అట్లే క్లైమేట్ సెన్సార్ ద్వారా వాతావరణ పరిస్థితులు తెలుసుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అద్దంకి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సకాలంలో పడక తీవ్రమైన నీటి ఎద్దడి, పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని స్పష్టం చేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు.
మీరు సంవత్సరం తర్వాత వచ్చిన ఈ మొక్కలు ఎంత పెరుగుతున్నాయి ఏంటి అనేది మేము వాగ్దానం చేస్తున్నాం. న్యూస్ పేపర్లో చూసి ఎలినినో వల్ల మనకి రావాల్సిన వర్షాలు ఆగిపోతున్న తర్వాత కూడా తీవ్రంగా నీటి ఎద్దడి కానీ చాలా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దాన్ని కూడా గుర్తించి అవన్నీ మనం ఎదుర్కోవాలంటే ఇలా మొక్కలు ఎక్కువ పెంచాలి. దానివల్ల మనకి వర్షాలు బాగా వచ్చి మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. తర్వాత మనకి ప్రశాంతంగా మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇక్కడ రేపు హాస్పిటల్లో, తర్వాత ఆగస్టు 15న కోర్టు. పొగాకు బోర్డు నిర్దేశించిన లక్ష్యం మేరకే రైతులు ఈ ఏడాది పంట సాగు చేపట్టాలని, అంతకుమించి సాగు చేపట్టకుండా ఇప్పటికే బోర్డు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని టొబాకో బోర్డు సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. అదనపు సాగు అరికట్టేందుకు వ్యవసాయ అధికారుల సహకారంతో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామన్నారు. ఒంగోలు టొబాకో కార్యాలయంలో ఆర్ఎంజీ ఎల్కే ప్రసాద్తో పాటు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడ అనుమతికి మించి నారుమళ్లు పెంచవద్దని, ఐటీసీ సిటీఆర్ఐ ప్రతిపాదించిన వంగడాలనే సాగు చేయాలని, బేరన్కు నిర్దేశించిన మేర మాత్రమే పొగనారుమళ్లు పెంచాలని వేణుగోపాల్ తెలిపారు. తక్కువకు నారు వస్తుందని, ఎవరూ ఇష్టం వచ్చినట్లు సాగు చేపట్టవద్దని, 5,000 బేరన్లు అనుమతి లేనివి ఉన్నట్టు గుర్తించామని, వాటిని వినియోగించకుండా ఉండేలా ఇప్పటికే రెవెన్యూ అధికారులకు జాబితాలు ఇచ్చామన్నారు. గత 10 ఏళ్లలో ఈ ఏడాదిలో ధరలు తక్కువగా ఎప్పుడూ లేవన్నారు. నేల స్వభావం మార్చేందుకు రైతులు పచ్చరొట్ట ఎరువులతో పాటు పశువుల ఎరువులను విరివిగా వినియోగించాలన్నారు. సిటీఆర్ఐ సూచన మేరకు యాజమాన్య పద్ధతులు చేపట్టి పొగాకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు సాగు పెట్టాలన్నారు. బేరన్కు 50,000 వడ్డీ లేని రుణం 2 ఏళ్లు ఇవ్వనున్నామని, కనిష్టంగా 2 లక్షల వరకు రుణం అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు కొనుగోలు చేసే రకాలను కేజీకి 10 రూపాయలు కలిపి ఇస్తుందన్నారు. గ్రోయర్ వెల్ఫేర్ ఫండ్ నుండి రైతులు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో ఇచ్చిన పరిహారాన్ని 2 లక్షలకు పెంచారని, సహజ మరణానికి ఇచ్చే పరిహారాన్ని 1,00,000 రూపాయల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. వినియోగం తగ్గి ఉత్పత్తి పెరిగిందని ఒంగోలు ఆర్ఎంజీఎల్కే ప్రసాద్ తెలిపారు. రైతులు ఎక్కడా ఎక్కువ సాగు ఉత్పత్తి చేయవద్దన్నారు. నర్సరీ దగ్గర నుండి ప్లాట్ఫారాల వరకు రైతుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సిఫార్సు చేయని వంగడాలు ఎవరూ సాగు చేయవద్దన్నారు. అలాగే మన టొబాకోకి వచ్చేసరికి మనం 81 మిలియన్స్ ఎందుకు ఇచ్చామంటే, నెక్స్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ మనం ఇది దాదాపు ఇంకా డిసెంబర్ దాకా జరుగుతుంది కాబట్టి ఆక్షను అప్పటికి నిల్వలు ఉంటాయి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఇచ్చిన విస్తీర్ణంలోనే వేసుకోవాలి. నెంబర్ 2, మనకి మనం ఆల్రెడీ పాంప్లెట్లో ఇచ్చినట్టు. నెంబర్ 2 ఏంటంటే, ఆ ఏరియాలోనూ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని పంటగడ వేసుకోవాలి. తర్వాత ఫెర్టిలైజర్ కూడా అనవసరంగా వేస్ట్గా ఎంత పడితే అంత ఏరియాలో వేసి వేయకూడదు. గ్రీన్ మాన్యూర్ సీడ్ మనం రికమెండ్ చేసాం మన వరకు. ఇప్పుడున్న ఎలినో లేకపోతే డ్రై కండిషన్స్ దీంట్లో ఏమవుతుంది, కొన్ని చోట్ల మొలక రావట్లేదు. సీడ్ అవైలబిలిటీ ఉంది, వేస్తున్నారు రైతులకు అవగాహన, కానీ క్లైమేట్ కుదరలా. దీనివల్ల ఇది అవుతుంది. మనం ఏం చెప్తున్నాం, FIM ఫార్మ్ యార్డ్ మాన్యూర్ పశువుల ఎరువు వేసుకోండి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం, ఇది క్వాలిటీకి దీనికి రిలేషన్ ఉంది. మనం పశువుల ఎరువు వేయాల్సిందే. నేల స్వభావాన్ని మార్చాలి, నేలలో ఎసిడిటీ పెరగకుండా చెయ్యాలి. పశువుల ఎరువు మనకి ఎక్కడిది అనుకోకుండా మనం తక్కువ ఇస్తేనే కూడా పశువుల ఎరువు వేసుకోవచ్చు. అదొకటి. దయచేసి ఎవరు కూడా అనాథరైజ్డ్ బ్యారెన్స్ కట్టుకోకుండా చెయ్యాలండి. అనాథరైజ్డ్ బ్యారెన్స్ ఇప్పటికి తెలిసి తెలియక కొంతమంది కట్టారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షోభ పీరియడ్లో కూడా ఎవరు కూడా డేర్ చేయకూడదు. అంటే రిజిస్ట్రేషన్ లేని బ్యారెన్స్ 8 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి ఎవరు కూడా కట్టుకోకూడదు. తర్వాత నారుమడి దగ్గరకు వచ్చేసరికి నారుకి దీనికి సంబంధం ఏమనుకోవచ్చు. విచ్చలవిడిగా నారు దొరికితే ప్లాంటేషన్ వేయటానికి ఆస్కారం ఉంది. ఎలా ఉందంటే, ఎక్కడ పెట్టినా నారు దొరికితే అక్కడ మనకి చీప్లో దొరుకుతుందని చెప్పి వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 2, క్వాలిటీలో తేడా వస్తుంది. మనం తీసుకోవాల్సింది 2 సిటిఆర్ఐ నిర్కా అంటారు. సిటిఆర్ఐ దగ్గర కానీ విత్తనాలు 2 ఐటీసీ రీసెర్చ్ ఉంది రాజమండ్రి, వీళ్ళ దగ్గర మాత్రం మనం తీసుకొని వెయ్యాలి. మనం రైతుల దగ్గర మీటింగ్స్ ఎందుకు పెడుతున్నామంటే, ఫ్లోర్ కమిటీల్లో ఇప్పటి నుంచి కూడా, అంటే సగం గడు కాలేదు అనుకోవచ్చు,
కాకపోయినా ఇప్పటి నుంచి కూడా రైతులు కూడా లీజులు అవి తీసుకోకుండా మనం అవగాహన చేస్తున్నాం, కంట్రోల్ చేయమని. అదొకటి. అంటే అటు క్వాలిటీ ఇటు క్వాలిటీ పెరగాలి, క్వాంటిటీ తగ్గాలి. క్వాలిటీ మాత్రం పెరగాలండి, క్వాంటిటీ తగ్గాల. నెక్స్ట్ మనకు వచ్చే క్రాప్కి ఇవన్నీ కూడా అవసరాలు అవుతాయి అని చెప్పి మనం క్రాప్ నెక్స్ట్ తగ్గించుకోవాలని అనుకుంటున్నాం. అదే అండి, ఇది కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో కావాలి ప్రతి రైతు, చిన్న రైతు నుంచి పెద్ద రైతు దాకా. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు మార్కెట్లో ఒడిదుడుకులు, అధిక ఉత్పత్తి, అలానే నాణ్యతా ప్రమాణాలు. ఈ పంట వాణిజ్య సరళిలో జరిగేటువంటి ఎగుమతి ఆధారితమైనటువంటి పంట. దీని యొక్క ఇతర దేశాలలో ఉత్పత్తి, వినియోగము, అలానే నాణ్యత, వీటి మీద ఈ మార్కెట్ స్థితిగతులు ఎప్పుడు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక విషయం గమనించాలి, ఎక్కడ వినియోగం పెరగలేదు, పొగాకు వినియోగం పెరగలేదు. ఆ విషయాన్ని అందరూ ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఇప్పుడు ప్రొడక్షన్ పాలసీ ప్రకారం 2026-27 పంట కాలానికి మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు, వ్యాపారస్తుల వద్ద ఉన్న నిల్వలు, విదేశాల్లో ఉత్పత్తులు అంచనాలు వేసుకొని మనకి క్రాప్ సైజ్ ఫిక్స్ చేయడం జరిగింది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకును అధికంగా ఉత్పత్తి చేయవద్దు. అలానే నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసుకొని ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ సంవత్సరం మార్కెట్ స్థితిగతులను అవలోకన చేసుకొని ఉత్పత్తి, గిరాకీ ఈ రెండింటి మీద మార్కెట్ స్థితిగతులు నిర్దేశింపబడతాయి. ఇది జగద్విదితము. ఈ విషయాలను అవలోకన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకును అధికంగా ఉత్పత్తి చేయకూడదు. ఇచ్చిన కోటా మేరకే నాణ్యమైన ఉత్పత్తిని చేసుకొని లాభసాటిగా ఉండేదానికి రైతులు తమ యొక్క స్థితిగతులను బేరీజు వేసుకొని సముచితమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగవలసిందిగా తెలియపరుస్తున్నాం. ఒంగోలు సమతానగర్లో డీకే బ్లాక్ అండ్ వైట్ క్యారమ్స్ అకాడమీని ధరణి ఇన్ఫ్రా కంపెనీ ఎండి దన్నవరపు మస్తాన్రావు, దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు ప్రారంభించారు. ఒంగోలుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన క్యారమ్ ప్లేయర్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయ సమాజ్ వ్యవస్థాపకులు దండేల కృష్ణ, క్యారమ్స్ సీనియర్ ప్లేయర్ ఎం చక్రవర్తి, చల్లా శ్రీనివాసరావు గురూజీ, వల్లంరెడ్డి గోపాల్ రెడ్డి, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సమతానగర్కి వెళ్ళే రోడ్లో మొదట్లో బ్లాక్ అండ్ వైట్ క్యారమ్స్ ఈ స్పోర్ట్స్ అకాడమీ లాగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. భానుప్రకాష్ మంచి పేరున్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్నటి వ్యక్తి. ఈరోజు నగరంలోకి విస్తరించే క్రమంలో ఇలా సమతానగర్లో ఓపెన్ చేయడం జరిగింది. మేమంతా కూడా ఆ ఓపెనింగ్ పాల్గొని మా చేతుల మీదుగా మేము ప్రారంభించడం జరిగింది. ఆయనకి చాలామంది మిత్రులు, ఈ ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది మంచి సక్సెస్లో ఉండిద్ది. మంచి సక్సెస్లో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చేందుకు కాక వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా పనిచేస్తుందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు. రైతుల కష్టాలు చూసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచనలు చేస్తున్న అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అసలే గిట్టుబాటు ధరలు లేక రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాపారులు ఇస్తున్న గిట్టుబాటు ధర కంటే తక్కువ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనివల్ల వ్యాపారులు సిండికేట్ అయి ప్రస్తుతం ఉన్న గిట్టుబాటు ధర కంటే రైతుల వద్ద తక్కువ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఆక్వా రైతుల విద్యుత్తు సమస్యల నుండి ప్రస్తావించారు. నూతన కండక్టర్లు మార్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులపై అదనపు భారం పడుతుందన్నారు. నగర పార్టీ అధ్యక్షులు కఠారి శంకర్, బంగారు బాబు, ఎనగంటి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో 300 రూపాయల రైతు, 200 రూపాయల గ్రేడు అమ్మితే 250 రూపాయలు యావరేజ్ వస్తే ఈ సంవత్సరం బయటపడతాం. రైతులు పెట్టిన ఖర్చులకి, హైర్ ఈల్డింగ్స్కి బయటపడతామని రైతుల తరఫున డిమాండ్ చేస్తాం. 210-220 రూపాయలు మీడియం గ్రేడ్ కొంటుంటే మార్కెట్లో 190 తక్కువగా కూడా కొనమంటాడు. 140-150 రూపాయలకు లో గ్రేడ్ కొంటుంటే 110కి తక్కువ కాకుండా కొనమంటాడు.
జరుగుతున్న మార్కెట్ కంటే 20-30 రూపాయలు తగ్గించి కొనుక్కో, అంతకంటే తగ్గిస్తూ ఊరుకోని అంటాడు. ఇది బ్రహ్మానంద సినిమాలో కామెడీ లాగా ఉంది తప్ప సినిమాల్లో ఏంది అనుభవం ఇంత తెలిసి కూడా ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినాక మార్కెట్ మళ్ళీ 20-30 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు 110 రూపాయల కాడికి లీస్ట్ బిడ్ వచ్చింది. ప్రభుత్వం చొరవ చూపించి మార్కెట్లో పోటీ పడటానికి ట్రై చేస్తేనే మార్కెట్ పెరుగుద్ది. ఈ విషయం చెప్తానే ఉన్నాం. మీరు దానికి 20 రూపాయలు ఇస్తామని చెప్పారు. 20 రూపాయలు ఇస్తామంటే ఇంకొక 20 రూపాయలు సిండికేట్లో ఉన్న వ్యాపారస్తులందరూ రైతుల కాడికి దెబ్బ వస్తారు. దీనికి కూడా ఉదాహరణ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే మాదిరిగా అప్పుడు లో గ్రేడ్లు 45-50 రూపాయలకు పడిపోతే 20 రూపాయలు ఇస్తాం ప్రోత్సాహకాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తే 50 రూపాయలు 45 పరిస్థితి కాకపోతే 20 రూపాయలు తగ్గించి 25 రూపాయలు పోయినాయి. లీస్ట్ 25 రూపాయలు పడిపోయింది. రైతులకంటే మీకు ఆ రేటే చాలు, మిగతాది ఆ లాభం మీద మేము పొందుతాం అన్నట్టుగా వ్యాపారస్తులు సిండికేట్ లేరు. ఇది వ్యాపారస్తులకు అడ్డాగా ఉంది తప్ప ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం వ్యాపారస్తుల కోసం ఈ ప్రభుత్వం ఉన్నట్టు తప్ప రైతుల కోసం ఉన్నట్టు లేదు. రూపాయన్నర కాడికి ఉన్న ఆక్వా లబ్ధిదారులు 56,000 జగన్ గారి ప్రభుత్వం నుంచి అనుభవిస్తున్నారు. మీరు ఇంకొన్ని 5 ఎకరాలు పైబడి 10 ఎకరాల వరకు ఉన్న రైతులు కూడా అని చెప్పి మీరు ఒక వెసులుబాటు కల్పించారు, సంతోషం. దాంట్లో అదనంగా ప్రయోజనం పొందుతుంది 6,500 మంది రైతులు మాత్రమే. దీంట్లో కండిషన్ ఒకటి పెట్టాడు, కెపాసిటర్స్ అన్ని కొత్తవి పెట్టుకోవాలి. దానికి అర్థమవుతుందా? ఈ కొత్తగా వచ్చిన కెపాసిటర్స్ పెట్టుకుంటే రైతుల మీద పడే అదనపు భారం 100 కోట్లలో ఉంటుంది. నీకు ఎవడో కంపెనీ వాడు లంచం ఇస్తాడని వాడెవడి కోసం స్కీమ్ వేసి ఒక 6,000 మంది రైతులకు అదనంగా ప్రయోజనం ఇస్తారని మొదటగా ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి తీసుకుంటున్న సబ్సిడీ రైతుల్ని కెపాసిటర్స్ మార్చుకోమంటే ఇది కేవలం వ్యాపారస్తుల కాడ లంచాలు తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా. యోనెక్స్ సన్ రైజ్ ఏపీ స్టేట్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఒంగోలు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో 4 రోజుల పాటు ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. అండర్-19 బాలుర బాలికలు పాల్గొంటున్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. విన్నర్స్, రన్నర్స్గా నిలిచిన వారిని సౌత్ జోన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అంకమ్మ చౌదరి, జిల్లా జనరల్ సెక్రటరీ విజయకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఫౌండర్ అద్దంకి మురళీకృష్ణ, వ్యవస్థాపక సభ్యులు దండు శ్రీనివాసరావు, అశోక్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విన్నర్స్, రన్నర్స్ వీరు సౌత్ జోన్ గేమ్స్ ఆడతారు. సౌత్ జోన్ కర్ణాటకలోని రాయచూరులో జరుగుతాయి సెప్టెంబర్ మంత్లో. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళంతా కూడా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి సిక్కిం వెళ్తారు ఎవరైతే విన్నర్స్, రన్నర్స్ ఉంటారో. ఈ టోర్నమెంటు నిర్వహించడానికి లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళు ఇక్కడ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి ఒక స్టేజ్ ప్రొవైడ్ చేసి ఈ టోర్నమెంట్ని చాలా ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్నారు. ఈ ఎల్కేబిఏలో గతంలో అనేక టోర్నమెంట్స్ జరిగినాయి. అవన్నీ కూడా సబ్ జూనియర్ కేటగిరీ. ఫస్ట్ టైం జూనియర్ కేటగిరీలో ప్రెస్టీజియస్ టోర్నమెంట్ దే కేమ్ ఫార్వర్డ్ టు కండక్ట్ దిస్ టోర్నమెంట్. రియల్లీ ఏబీబీఏ థ్యాంక్స్ టు దెమ్. ఆంధ్రప్రదేశ్ అండర్-19 గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ టోర్నమెంట్ మన ఒంగోలులో లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతుంది. దీనికి దగ్గర మనకి ఈ 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 192 మంది పిల్లలు ఎంట్రీ చేసుకోవడం జరిగింది. దీంట్లో అండర్-19 బాయ్స్ సింగిల్స్కి 105 మంది ఎంట్రీస్ చేసుకోవడం జరిగింది. అలాగనే గర్ల్స్ సింగిల్స్లో 51 మంది ఎంట్రీస్ తీసుకోవడం జరిగింది. అలానే మిక్స్డ్ డబుల్స్లో 27 మంది ఎంట్రీస్ తీసుకోవడం జరిగింది. బాయ్స్ డబుల్స్ 19 కేటగిరీలో 43 మంది ఎంట్రీస్ వచ్చినాయి. అలానే గర్ల్స్ డబుల్స్లో 23 మంది. మొత్తం అవుట్ ఆఫ్ ద 192 ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే రన్నర్స్, విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ జరిగే నేషనల్స్లో ఎంట్రీస్ దీంట్లో. అలాగనే సౌత్ జోన్కి కూడా ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య స్పెషలైజేషన్ ఏంటంటే
ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు సౌత్ జోన్ కూడా ఆడటం జరుగుతుంది. జనరల్గా స్టేట్ జరిగే ఈవెంట్స్లో ఓన్లీ నేషనల్స్కే పార్టిసిపేషన్ ఉంటుంది, కానీ ఈ టోర్నమెంట్ వచ్చేసి సౌత్ జోన్కి కూడా మనం ఎంట్రీస్కి ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. గంజాయికి బానిసలుగా మారి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ అన్నారు. మత్తు పదార్థాల వాడకం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా కుటుంబంతో పాటు దేశ అభివృద్ధి సైతం కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. గంజాయి మత్తు పదార్థాలు లభించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన, కొనుగోలు, రవాణా చేసిన వాటిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని కోరారు. ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు ఈ యొక్క గంజాయికి అలవాటు పడుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు అనే దాంట్లో ఉన్నారండి. వాస్తవంగా ఏంటంటే ఈ మత్తు పదార్థాలకి ఎవరైనా సరే అలవాటు పడ్డా, గంజాయికి అలవాటు పడ్డా ఏమవుతుందంటే శారీరకంగా మానసికంగా దెబ్బతిని ఎదుగుదల ఆగిపోతుంది. ఆ యొక్క మీ అభివృద్ధే కాకుండా మీ కుటుంబ అభివృద్ధి, దేశ అభివృద్ధి ఇవి కూడా కుంటుపడతాయి. దయవుంచి ఎవరు కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిస కాకూడదు, ఈ యొక్క గంజా వాటిని దగ్గరికి రానియకూడదు. డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటిది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక ఇదిగా పెట్టుకొని ముందుకెళ్తూ ఉంది. ఈగల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఏంటంటే హాట్ స్పాట్స్ పెట్టి డ్రగ్స్ ఎక్కడ దొరకకుండా ఎవరైనా అమ్మినా, కొన్నా, సరఫరా చేసినా కేసులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. డ్రగ్స్ అమ్ముతున్నట్లు కానీ సేవిస్తున్నట్లు కానీ మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచాలి, తగిన చర్య తీసుకుంటాము. అదేవిధంగా వచ్చేదంటే డ్రగ్స్ వద్దు అనే నినాదంతో మన ఆంధ్రప్రదేశ్లో, మన అద్దంకిలో, మన ఏరియాలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చేస్తామని మరొకసారి ఏంటంటే ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో విద్యుద్ఘాతానికి ఇల్లు, 2 గడ్డివాములు దగ్ధమయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో దగ్ధమైన గడ్డివాముల నష్టం 3 లక్షల వరకు ఉంటుందని యజమాని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 అడుగుల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొని దేశభక్తిని చాటారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి భారతమాతాకి జై, వందే మాతరం, జై హింద్ నినాదాలు చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. త్రిపురాంతకంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందడి నెలకొంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసులు ప్రత్యేక సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాన వీధుల్లో సైకిల్ ర్యాలీ కొనసాగింది. జై జవాన్, జై కిసాన్, భారత మాతకు జై అంటూ నినాదాలు మారుమోగాయి. స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదు, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం అన్నారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత వంటి విలువలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని సృష్టించి దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ కావచ్చు, మనకి మన పార్టీలో నియమ నిబంధనలు కూడా
తప్పించి ఇంటి మీద కావచ్చు, ఎక్కడైనా హౌస్ మీద కావచ్చు, ఎక్కడైనా బిల్డింగ్ మీద, వాళ్ళ ఆఫీస్ మీద కూడా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మన భారత ప్రభుత్వం వారు, మరి ముఖ్యంగా మా ఎస్పీ గారు, మన ప్రకాశం ఎస్పీ గారు మా అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క విద్యార్థి అంటే ప్రతి ఒక్క మహిళ, ఇలా ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా ఖచ్చితంగా మన జాతీయ పతాకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ జాతీయ పతాకానికి సంబంధించి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాతీయ పతాకాన్ని వాళ్ళ ఇంటి మీద ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనకి ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే ఒక నినాదాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టంగుటూరు మెయిన్ సెంటర్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పార్టీ అధ్యక్షులు చెదలవాడి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, టంగుటూరు PACS అధ్యక్షులు మక్కెన హరిబాబు, ఎంపీడీఓ వాలి దేవసేన, తహసీల్దార్ ఆంజనేయులు, DT శ్రీనాథ్, SI ఫణిభూషణ్, భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ భాష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని గుర్తు చేసే లక్ష్యంతో అద్దంకిలో పాఠశాల విద్యార్థులచే ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. DSP బాలమురళీకృష్ణ, ఉపాధ్యాయులు, MEO, డిప్యూటీ తహసీల్దార్, CDPO, CI, SIలు, పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలందరికీ DSP స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు భారత మాతాకి జై అంటూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం, వందే మాతరం. బద్ధంగా పరిపాలించిన విధంగా మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని, ప్రతి పౌరుడు పాలించాల్సిన నియమ నిబంధనల్ని మన చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ప్రతి పౌరుడు కూడా భారతదేశం పట్ల, మన జాతీయ గీతం పట్ల, జాతీయ జెండా పట్ల గౌరవం కలిగి ఉండాలని, దేశభక్తి కలిగి ఉండాలని, దాని అందరూ దేశభక్తిని పొందుకోవడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మనం 10 సంవత్సరం మన భారతదేశంలో ముఖ్యమైన పండుగలు సంక్రాంతి పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, ఇవన్నీ కూడా ఎంత ఘనంగా జరుపుకుంటాము. మన దేశానికి పొందుపరిచిన రోజు ఆగస్టు 15న. అదేవిధంగా అంత పెద్ద మొత్తంలో అందరూ కులమతాలకు అతీతంగా అందరూ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశం ఆధిపత్యం ప్రతి పౌరుడు ఈ పండుగలు అందరూ అన్ని పండుగలు ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటి మీద, ప్రతి వాడకు వీధికి ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలని ఎంతోమంది మహానుభావుల త్యాగాలు, ఎంతో కష్టపడి వాళ్ళు ఆ రోజుల్లో వీధికి శిక్షలు ఉపయోగించి కష్టాలు పడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఆ స్వాతంత్ర ఫలితంగానే వాళ్ళు ఈరోజు
స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో మనకు పరిపాలించుకుంటూ సైకిల్ ర్యాలీ విద్యార్థులు కలిసి చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది ఉపాధ్యాయులు, సిడిపిఓ, అదేవిధంగా నేను, మా ఎస్ఐలు, సిబ్బంది, సిఈ గారు అందరం పాల్గొన్నాం. దేశభక్తిని పెంపొందించే విధంగా, దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా మా వంతు పాత్ర, అదేవిధంగా పిల్లల పాత్ర, అదేవిధంగా పెద్దల పాత్ర, అందరూ కూడా ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ పాత్ర ఏమిటి అనే దాని మీద ఏంటంటే ఒక కంక్లూషన్తో, ఒక విజన్తో చేసేవండి. ఇది ప్రతి ఒక్కరూ ఏంటంటే దేశం మీద నేషన్ ఫస్ట్ అనే దాని మీద ఈరోజు ఈ విధంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 2047 సంవత్సరానికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి ఏం చేయగలుగుతారు, వాళ్ళ గోల్స్ ఏమిటి, ఆ గోల్స్తో అభివృద్ధి ఏమిటి, వాళ్ళ అభివృద్ధి అదేవిధంగా దేశాభివృద్ధి రెండింటినీ తోడ్పడే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఈ స్ఫూర్తిని ఎలాగైనా ఉంచుకోవాలి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలుపుతున్నాను. దేశంలో ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారి అన్నారు. అద్దంకిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అధికారులకు, సచివాలయ సిబ్బందికి, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మనం నిర్వహించిన తిరంగా ర్యాలీ కేవలం ఒక ప్రక్రియ కాదు. ప్రతి ఇంట్లో మన జాతీయ జెండా ఎగరాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. మన దేశంలో ఎన్నో రకాల కులాలు, మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ మేమంతా భారతీయులం అనే భావనతో భాయిగా సామరస్యంగా కలిసి జీవిస్తున్నాం. ఇది మన భారతీయ సంస్కృతి, దేశ ప్రత్యేకత అని వ్యాఖ్యానించారు. పౌరుడు కూడా ఓటు వచ్చిన తర్వాత ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అంటే 100%కి 100 మంది ఎలక్టర్స్ ఉంటే, ఓటర్స్ ఉంటే 100 మంది ఓటేస్తేనే ఖచ్చితమైన నాయకుడు ఎన్నిక అవుతాడు. లేదు ఒక 50 మంది, 60 మంది, 40 మంది ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, ఏంట్లో వేసేదని సగం మందే నిర్ణయిస్తున్నారు నాయకుడిని, మిగిలిన సగం మంది నిర్ణయించట్లా. అది పార్షియల్ అవుతుంది. అందుకని అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒకటి, అర్హత ఉన్న ప్రతి పౌరుడికి కూడా మనం 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఇవ్వాలి. అదే మన రాజ్యాంగం చెప్పేది. రాజ్యాంగం ప్రకారం ఎన్ని గొడవలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా క్లారిటీగా ప్రతి ఒక్క సెక్షన్ అవన్నీ ఉన్నాయి. 25 అధ్యాయాలు ఉన్నాయి. అందులో అనేక పీఠికలు ఉన్నాయి, 12 పీఠికలు ఉన్నాయి. అట్లానే అనేక రకమైన ఆర్టికల్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఏ సమస్య వచ్చినా కానీ మనకి కోర్టుల ద్వారా కానీ ఇంకా ఏ విధమైన ప్రత్యామ్నాయాల ద్వారా మనకు న్యాయం జరుగుతుంది అన్నమాట. అందులో ఏదైనా అవకతవకలు జరిగితే. కాబట్టి అందరూ కూడా మన యొక్క రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి, మన దేశాన్ని మనం ప్రేమించాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి రైతుల త్యాగమే స్ఫూర్తి అన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం. వెలుగొండ ప్రాజెక్టు పనులు R&R పురోగతిపై అధికారులతో సమీక్షించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్న బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ అంటోనీ. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు రాక. డి న్యూస్లో నేటి మాట. ఎవరి సమస్యలకు పరిష్కారం వారి వద్దనే ఉంటుంది, ఇతరుల వద్ద కేవలం సలహాలే ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.